బంగారమ్మా సింగారమ్మా కట్లైనా మార తెలుపుగా తెలుపుగా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాట్స్ అఫీషియల్. ప్రివ్యూస్ నచ్చినట్టు లైక్ చేయండి. ఫుల్ సాంగ్స్ కూడా మా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో చూడండి. ఇప్పుడు రెండవ రెస్టారెంట్ అవుతుంది. మీరు కూడా రెడీ చేసుకున్న డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇంపోర్ట్ చేసుకున్న అట్మోస్ఫియర్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంటారు ప్రైస్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ స్టార్టింగ్ నోట్ క్లిక్ చేయండి. కెమెరా ఆఫ్ చేసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్స్ లింక్ ఇచ్చాను, డౌన్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్లో క్లిక్ చేయండి, ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్స్ సింబల్ క్లిక్ చేసి వ్యూ ఆల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్ క్లిక్ చేసి ఇక్కడ మీరు డౌన్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా ఉంటుంది మీరు డౌన్ చేసుకున్న ఫాంట్ లింక్, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకుని ఏదైనా యాడ్ చేసుకొని సేమ్ అన్ని ఫాంట్స్ ఇలా ఇంపోర్ట్ చేసుకొని అన్ని టెక్స్చర్ ఫాంట్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే స్టార్టింగ్లోకి వచ్చేయండి. మీరు ఎవరు ఫోటో యాడ్ చేయాలన్నా అలా ఫోటోని యాడ్ చేసుకొని ప్లస్ సైన్ చేసి ముందులోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎవరు ఫోటో యాడ్ చేయాలన్నా ఆ ఫోటోని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఫోటోని క్లిక్ చేసి ఎండ్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ఫోటోని ఇలా కిందికి రాగేయండి. అలా కిందికి రాగేసి నెక్స్ట్ ఏం చేస్తారంటే ఫోటోని క్లిక్ చేయండి. మౌంటైన్స్లో క్లిక్ చేసి ఇక్కడ జెట్ వాల్యూ ఉంది కదా, జెట్ క్లిక్ చేసి ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. 1000 ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా 1000 కొట్టేసుకోండి. థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇలా జూమ్ చేసుకోండి, ఫుల్ స్క్రీన్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకోండి, మీకు నచ్చినట్టు ఇలా జూమ్ చేసుకొని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. బ్లర్ క్లిక్ చేసి గ్లోషన్ బ్లర్ క్లిక్ చేయండి. ఇక్కడ దాన్ని క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫోటోలేని ఇక్కడ స్టార్టింగ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళి గ్లోషన్ బ్లర్ క్లిక్ చేయండి. గ్లోషన్ బ్లర్ క్లిక్ చేసి ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ 320 పెట్టేసుకొని ఇక్కడ కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. ఇక్కడ బీట్ మీద దగ్గరకు వచ్చేయండి. ఇక్కడ ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం పక్క జరకు ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేయండి. కీ ఫ్రేమ్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మొత్తం 0 చేసుకోండి. 0 చేసుకుంటే ఇలా వస్తుంది చూడండి. ఇలా వస్తుంది. ఇలా చాలా సింపుల్ రెడీ చేసుకోవచ్చు. ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లైన్ క్లిక్ చేసి ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. సెర్చ్ క్లిక్ చేసి స్టైల్స్ అని సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. క్లిక్ చేసి స్టాండర్డ్ క్లిక్ చేయండి. మిర్రర్ ఆన్ చేసుకోండి. ఎఫెక్ట్లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. కలర్ అండ్ లైటింగ్లోకి వెళ్ళి ఇక్కడ ఎక్స్పోజర్ కామా అని చెప్పేసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేసి ఎక్స్పోజర్ అనేది మీకు నచ్చినట్టు మీరు ఫోటో తగ్గట్టు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇలా కావాలనే మీకు నచ్చినట్టు ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఎడిట్ చేసుకోండి. చాలా సింపుల్ ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. మా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఎవరో మార్క్ ఉంది, మీకు నచ్చిన కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి.